రేపే ఎంపీ ఎలక్షన్స్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపటి ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి తెలంగాణలో 17 ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్, సికింద్రాబాద్కి సంబంధించిన కౌంటింగ్ సెంటర్లను 14 ఏర్పాటు చేశారు అధికారులు. సో ప్రజెంట్ నేనైతే వచ్చేసి సరూర్ నగర్ వద్ద ఉన్నాను. ఇది మల్కాజ్గిరి సెగ్మెంట్కి సంబంధించి కౌంటింగ్ సెంటర్. సో హైదరాబాద్కి సంబంధించి 14 ప్లేసెస్లోనైతే కౌంటింగ్ నిర్వహించే ప్రక్రియలో అయితే అధికారులు ఉన్నారు. దానికి సంబంధించి ఓవరాల్గా ఇప్పటి వరకు అంతా సర్వం సిద్ధమైంది. ముషీరాబాద్లో వచ్చేసి ఏవీ కాలేజ్, అట్లాగే అంబర్పేట్లో వచ్చేసి ఉమెన్స్ కాలేజ్లోనైతే మనకి కౌంటింగ్ ప్రక్రియనైతే రేపు జరగబోతుంది. అట్లాగే ఖైరతాబాద్కి సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఇండోర్ స్టేడియం అక్కడ, ఇక జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా కోట్ల విజయభాస్కర్ స్టేడియంలోనే కౌంటింగ్ ప్రక్రియనైతే జరగనుంది. సనత్ నగర్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో, అట్లాగే నాంపల్లికి సంబంధించి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ JNFAU ఇక్కడైతే మనకి కౌంటింగ్ ప్రక్రియనైతే రేపు జరగబోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లాగే సికింద్రాబాద్కి సంబంధించి ప్రొఫెసర్ రామ్ రెడ్డి, అంటే రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అని చెప్పొచ్చు, అక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్కి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పిందంతా కూడా సికింద్రాబాద్ ఏరియాలకు సంబంధించిన 7 ప్లేసెస్లోనైతే కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అట్లాగే హైదరాబాద్కి సంబంధించి కార్వాన్, గోషమహల్, చార్మినార్, చంద్రన్గుట్ట, యాకుత్పుర, బర్కత్పుర, బహద్దూర్పుర, అట్లాగే మలక్పేట్కి సంబంధించి కూడా మనకి కౌంటింగ్ అయితే రేపు జరగబోయే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కార్వాన్కు చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోనైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే గోషమహల్కి సంబంధించి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో, అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ అని చెప్పాలి, అక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చార్మినార్, నాంపల్లికి సంబంధించి అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేపు ఉదయం. అట్లాగే చంద్రన్గుట్టకు సంబంధించి నిజాం కాలేజ్లో, బహద్దూర్పురకు సంబంధించి అరోరా లీగల్ సైన్స్ కాలేజ్లోనైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మలక్పేట్కి సంబంధించి, అంబర్పేట్కి సంబంధించి ఇండోర్ స్టేడియంలోనైతే ఈ కౌంటింగ్ ప్రక్రియనైతే జరగనుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ నేను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి LB నగర్ సెగ్మెంట్కి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియనైతే రేపు జరగనుంది. ఇక్కడ ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో మనకి 6,04,793 ఓటర్లుండగా ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే మనకి 2,73,793 ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళల ఓట్ల సంఖ్య విషయానికి వస్తే మాత్రం మనకి 1,33,000 పైచిలుకు ఓట్లు అయితే వేసినటువంటి సిచ్యువేషన్ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అట్లాగే పురుషుల విషయానికి వస్తే మాత్రం 1,45,000 పైచిలుకు కూడా ఓట్లు అయితే నమోదైనాయి. ఇక అదర్స్ చూసుకుంటే 33 మంది మాత్రమే. ఓవరాల్గా చూసుకుంటే 46% అయితే మనకి మల్కాజ్గిరి పరిధిలో, పార్లమెంట్ పరిధిలో ఓట్ల శాతం నమోదైన సిచ్యువేషన్స్. ప్రజెంట్ నేను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడ 3 అంచెల భద్రత, పోలీస్ భద్రత నడుమనైతే మనకి ఓటింగ్ సిస్టమ్ అయితే, ఎలక్షన్ ఓట్ల లెక్కింపు అయితే రేపు జరగనుంది. సో 300 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నడుమ కౌంటింగ్ అయితే ఇక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కేంద్ర బలగాలు కావచ్చు, AR, అట్లాగే సివిల్ వింగ్స్ పోలీసులు బందోబస్తు నడుమ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 571 బూతులలో గాను 28 టేబుల్స్, అట్లాగే 21 రౌండ్లలో ఇక్కడ ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. సో ఓవరాల్గా ఏపీలో మనకి చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి, ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్, అంటే ఓట్ల లెక్కింపు జరగగా హైదరాబాద్లో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి రేపు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఇది నిజంగా చాలా క్యూరియాసిటీ అయితే పబ్లిక్లో ఉంది. సో 17 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు. సో ఇక్కడ రేపు నేను ఇప్పుడు ఏదైతే నించున్నానో అక్కడ సరూర్ నగర్ స్టేడియం వద్ద 21 రౌండ్లలో 28 టేబుల్స్కి గాను 571 బూత్లకు గాను ఇక్కడ ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. పోలీసు భద్రతనైతే చాలా స్ట్రాంగ్గా ఉందనేసి చెప్పొచ్చు. గేట్ లోపలికి కూడా మీడియాను అలౌ చేయని సిచ్యువేషన్స్. సో ఓవరాల్గా రేపు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీగా పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఓట్ల లెక్కింపు ఇది.
సో చాలా క్యూరియాసిటీ ఉంది. సో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ప్రతి ఒక్కరూ మాకు 10 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు అన్న సిచ్యువేషన్స్. సో పబ్లిక్లో కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించిన లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం నుంచి ఆల్మోస్ట్ అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయే సిచ్యువేషన్స్. ఓట్ల లెక్కింపు విషయంలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయా అన్న తెలుసుకోవాలన్న ఒక ఆసక్తి అయితే పబ్లిక్లో ఉంది అని చెప్పొచ్చు. ఓటర్లలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు టీవీలకు అతుక్కుపోయే సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. సో ఇక్కడ 3 అంచెల భద్రత నడుమనైతే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడే కాదు, జేఎన్టీయూలో కావచ్చు, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి 14 ప్లేస్లలో కూడా అన్ని రకాల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన కంప్లీట్గా ఒక ఏర్పాట్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అయితే పూర్తి చేశారు అధికారులు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కావచ్చు, జేఎన్టీయూలో కావచ్చు, ఏబీ కాలేజ్లో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క చోట్ల కూడా 3 అంచెల భద్రత నడుమ ఇది నడుస్తుంది. అట్లాగే 144 సెక్షన్ కూడా ఉంటుంది. ఓట్ల లెక్కింపు దగ్గరకి ఎటువంటి వివాదాస్మక విషయాలు జరగకుండా, అట్లాగే ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా, సో ఆకతాయిలు ఇక్కడ వచ్చి గొడవలు చేయకుండా, సో పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడికి వచ్చి గొడవలు చేయకుండా ఉన్నటువంటి అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే కూడా కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే రేపు ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని సెంటర్స్ వద్ద కూడా, ఇక్కడ సరూర్ స్టేడియంతో పాటు అన్ని సెంటర్స్ వద్ద కూడా ఓవరాల్గా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇక రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుకు మాత్రం చాలా ఆసక్తికరమైన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓట్ల లెక్కింపుకు సంబంధించి సరూర్ ఇండోర్ స్టేడియం నుంచి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.